హాయ్ అండి, మేమైతే గోదావరి దగ్గరకు వచ్చాము. ఇవాళ సోమవారం కాబట్టి దీపాలు వెలిగించడానికి వచ్చాము. వీలైతే వాటర్లో స్నానం చేద్దాము అన్నట్లు, అంటే గోదావరిలో మునుగుదామని వచ్చాంలే, కానీ నైట్ టైం అయిపోయింది అండ్ వాటర్ కూడా కొంచెం ఎలా ఉన్నాయో తెలీదు. ఎలాగో మా ఇళ్ళలోకే గోదావరి వాటర్ వస్తాయి కాబట్టి ఇంటి దగ్గరే స్నానాలు చేసేసి వచ్చేసాము. నైట్ టైం గోదావరి దగ్గర ఇలా ఉంది. నైట్ అంటే నైట్ కూడా కాదు, టైం జస్ట్ 6:30 అవుతుంది అంతే. ఈ టైంకి ఇంత చీకటి అయిపోయింది. ఇది లాస్ట్ సోమవారం కాబట్టి మ్యాక్సిమం ఎవరైనా ఈ కార్తీక మాసంలో భద్రాచలంలో అయితే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ గోదావరిలో దీపాలు వదులుతారండి. మేము కూడా ఇవాళ దీపాలు వదులుదామని చెప్పేసి వచ్చేసాము. జాగ్రత్త తల్లి, చూడు. ఒకసారి ఉండాలి. వీళ్ళు అయితే గోదావరికి హారతి ఇస్తున్నారు. జై శ్రీరామ్. కూడా వస్తా అన్నావు కదా, అటు రా, నాకు ఇట్లా అన్నది వస్తే అటు అటు తిరిగి అయితే అక్కడక్కడ ఇట్లా విగ్రహాలు పెట్టున్నాయి. విగ్రహాల దగ్గర పూజ చేసి తర్వాత దీపాలు వదలడానికి వెళ్తున్నారు అందరూ. చిటకలు తల్లి మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. మా బుడ్డది నీళ్ళలో స్నానం చేస్తాను ఒకటే గోల ఏడుస్తుంది. బట్టలు తీసుకురాలేదు, పైగా నైట్ టైం అయిపోయింది. వద్దన్నందుకు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం కోపంగా. మేము అవసరం లేదంట. చిత్తాలి ఏంటి రావా మాతటి?
ఇదిగో దేవుడి దగ్గర మొక్కు తల్లి పద. అంత అయినా పక్కన వచ్చే ముందు ఇప్పుడు ఏం కొనాలనుకుంటున్నావు అని అడుగుతారు. నేను ఫలానా అని చెప్పాను అనుకోండి, డైరెక్ట్గా అక్కడికే తీసుకెళ్తారు. అదే కొనాలి, పక్కకి చూసి ఇంకో వస్తువు కూడా కొనాలనుకుంటారు. అంటే వేరే అన్నీ చూసిన కొద్దీ ఇంకా అన్నీ కొనాలనిపిస్తుంది. ముందు టైం వేస్ట్ అవ్వద్దని అక్కడ మెయిన్. ఇప్పుడు మా అమ్మతో వచ్చానా, మా మమ్మీ అయితే మా డాడీ టెన్షన్ ఉంటుంది. డాడీ వస్తారు, లేట్ అవుతుంది పద. అందుకే ఎప్పుడైనా షాపింగ్కి వచ్చినా లేకపోతే ఇట్లా టెంపుల్స్కైనా నా మాటిని అంటే మా పాప ఏమో అడుగుతుంది, అది ఉంటే అది అన్నీ అడుగుతుంది. ఇంకెక్కడే ఉంటాం నైట్ అంతా. అఫ్కోర్స్ నాకే చాలా కొనుక్కోవాలనిపిస్తుంది, నేనే కొనలేను అంటే నాకే కుదరట్లేదు. ఇంకా దానికైతే ఒక 10 అడిగితే అందులో ఒక 3 అలా కొనివ్వగలను. చుట్టూ తిరుగుతున్నాను టెంపుల్ చుట్టూ. మా అమ్మ ఎక్కడే తీసుకెళ్తున్నా నాకు కూడా తెలియట్లేదు. అక్కడ నుంచి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము, అక్కడ దీపాలు వెలిగించాము. ఇవాళ మ్యాక్సిమం భద్రాచలం మొత్తం కవర్ చేద్దాము అని టెంపుల్స్ దీపాలు వెలిగించేసి వద్దాము అని అనుకున్నాము. కానీ డాడీ ఇంటికి వచ్చేలోపు మేము ఇంటికి వెళ్ళిపోవాలి. సో మమ్మీలో ఆ టెన్షన్ ఉంది క్లియర్గా. అయితే బొమ్మలు భలే ఉన్నాయి. షాపింగ్ అంటే ఇంకా వేరే రావాల్సిందే. భలే బొమ్మలు ఉన్నాయి.
వెలిగించా దీపాలు ఇంక ఇంటికేనా ఇంకేదో టెంపుల్ అన్నా